దీక్ష పెడతా ఉన్నారు, ఈ సభ పెడతా ఉన్నారు. ఈ సభలో జనసందోహం ఏ విధంగా ఉండబోతా ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానించేవారు ఏమంటా ఉన్నారు ఈ దీక్ష గురించి? పవన్ కళ్యాణ్ వస్తానంటే ఒక జనజాతర. ఎక్కడ పోయినా కూడా ఎవరు జనాలు పిలిచాల్సిన అవసరం లేదు, ఎవరిని జనాలు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జనాలు వస్తారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి. ఆ పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు ఏమైందంటే తిరుమలలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమలను భ్రష్టు పట్టించినారు. అంటే ఒక మొరటగా చెప్పాలంటే వాళ్ళ కోసం దానికోసం ఒక హోటళ్లను, అంటే అక్కడ ఉండే గెస్ట్ హౌస్ను వాళ్ళ హోటల్ లాగా, లోపల మన దర్శనాలను వాళ్ళ వ్యాపారం లాగా సృష్టించుకొని ఈ నాయకులంతా దాన్ని సొమ్ము చేసుకున్నారు. ప్లస్ ఇవన్నీ కొంతమంది బ్రోకర్లు సెంటర్లో చేరి ఆ లడ్డు ప్రసాదాలు కలిపి నెయ్యిలో కూడా కల్తీలు, ఎన్ని రకరకాల సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నీ బయటపడినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఎన్ని చక్కదిద్దాలి, ఇది చక్కదిద్దకపోతే మన ఈ హిందుత్వం అనేది పైన వెంకటేశ్వర స్వామి అనే వాళ్ళు ఆ పెద్ద దేవునికి ఇటువంటి సమస్యలు జరుగుతాయని చేయాలని ఆయన తపన పడడం, ఇవన్నీ బయటికి తీయడంతో దానికోసం 11 రోజులు దీక్ష చేసి ఆయన పైకి వచ్చి ఇప్పుడు ఆ దర్శనం చేసుకొని అది ఎంత సంబంధించినంత ఇప్పుడు సాయంత్రము ఇక్కడ వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు చెబుతారు. మా అధ్యక్షులు వివరిస్తారు ఏం జరిగింది అనేది, ఏం జరగబోతుందని కూడా చెప్తాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అంటే ముఖ్యంగా మనం చూస్తే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇతరులందరూ కూడా ఇదంతా కూడా ఒక డ్రామా అంటూ వారందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి దీన్ని ఏ విధంగా చూసుకుంటాం? రోజా అనే దానిని మనం ఒకరు వర్ణించడం, దాని గురించి డిస్కస్ చేయడమే తప్పు. ఎందుకంటే దాని నోరు ఒక కంపు కుంట, అంటే డ్రైనేజీ. ఆ డ్రైనేజీలో మనం ఏదో చెత్త వేయాలి కానీ ఏదో ఇంకోటి వేయాలి కానీ దాని నోట్లో నోరు పెట్టడం అనేది తప్పు. దాని గురించి విమర్శించడం, దాని గురించి డిస్కస్ చేయడం తప్పు. మీరు చెప్పండి, అంబటి రాంబాబు ఈ